అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అమెరికన్ యానిమేటెడ్ సిరీస్ ఫ్రాంచైజీ అయిన బెన్ 10 నుండి టెన్నిసన్ కుటుంబ వృక్షాన్ని అన్వేషించి చర్చిస్తాము, కాబట్టి దానిలోకి వెళ్దాం. టెన్నిసన్ కుటుంబంలో అత్యంత పురాతనమైన సభ్యుడు బెన్ టెన్నిసన్, మార్క్స్ టెన్నిసన్ అని కూడా పిలుస్తారు. అతని గురించి పెద్దగా తెలియదు. అతని గురించి మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అతను బెన్ 10 అల్టిమేట్ ఏలియన్లో ప్రస్తావించబడ్డాడు. బెన్ టెన్నిసన్ తరువాత జెట్టా డయా టెన్నిసన్ ఉన్నారు. అతని గురించి పెద్దగా తెలియదు. అతని గురించి మనకు తెలిసిన ఏకైక విషయం ఏమిటంటే, అతను బెన్ 10 ఓమ్నివర్స్లో ప్రస్తావించబడ్డాడు. అతని తరువాత మెజిస్టర్ మాక్స్వెల్ టెన్నిసన్ ఉన్నాడు. అతను ప్రస్తుతం మెజిస్టర్ ఆఫ్ ఎర్త్ మరియు పాలపుంతలో గొప్ప ప్లంబర్గా చాలామంది భావిస్తారు. అతను సాధారణంగా ఉల్లాసంగా, ధైర్యంగా, ఆహ్లాదకరంగా, సాహసోపేతమైన మరియు వెనుకబడిన వ్యక్తి. అతని పెద్ద సోదరి బెరా టెన్నిసన్, ఆమె తన కుటుంబాన్ని చూసుకునే మరియు ఇతరులకు సహాయం చేయడానికి తన వంతు కృషి చేసే చాలా దయగల మహిళ. అంటే ఆమె అనుకోకుండా వారిని కొంచెం చికాకు పెట్టగలదని అర్థం. మార్క్స్ లాగా ఆమె కూడా వింత ఆహారాన్ని తయారు చేయడాన్ని ఆనందిస్తుంది. మరియు అతని సోదరుడు గోర్డాన్ టెన్నిసన్, అతను రిటైర్డ్ ప్లంబర్. అతను ప్లంబర్ సూట్, ప్లంబర్ రైఫిల్ మరియు ప్లంబర్ హ్యాండ్ గన్ కలిగి ఉన్నాడు. అతను పోరాట పరిస్థితులలో ఉపయోగిస్తాడు. అతను కఠినమైన మరియు సాంప్రదాయ అతను ప్లంబర్లలో సభ్యుడు. అతను బెట్టీ జీన్ టెన్నిసన్ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నల్లటి జుట్టు, నీలం కళ్ళు మరియు అద్దాలు ధరిస్తారు. ఆమె కూడా రిటైర్డ్ ప్లంబర్ మరియు ప్లంబర్ రైఫిల్ మరియు ప్లంబర్ చేతి తుపాకీని కలిగి ఉంది. వీటిని ఆమె పోరాట పరిస్థితులలో ఉపయోగిస్తుంది. వీరికి కలిసి జోయెల్ టెన్నిసన్ అనే కుమారుడు ఉన్నాడు. అతను సగటు రూపంతో మర్యాదగా నిర్మించిన వ్యక్తి. అతని తండ్రి మరియు తల్లి వలె అతను ప్లంబర్ మరియు ప్లంబర్ల సభ్యుడు కూడా. అతను గౌరవప్రదమైన, ధైర్యవంతుడు మరియు ధైర్యవంతుడు. వెరస్ మనవడు క్లైడ్ ఫైఫ్, విజార్డ్ అని కూడా పిలుస్తారు. అతనికి అందగత్తె జుట్టు మరియు గులాబీ రంగు చర్మం ఉంది, మరియు అతను బంగారు లెన్స్ అద్దాలు ధరిస్తాడు. అతను దయగల కానీ ఇబ్బందికరమైన టీనేజ్ బాలుడు. అతను తన తల్లి నియమాన్ని అనుసరిస్తాడు. అది సహాయం ఎప్పుడూ బాధించదు. మార్క్స్ వెడ్డోనాను వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక ఆడ అనోడైట్. ఆమె వృద్ధ మానవ రూపం, ముదురు నీలం కళ్ళు, మెడ పొడవు వెండి జుట్టు మరియు ఆమె ముఖం మీద సూక్ష్మమైన ముడతలు కలిగి ఉంది. ఆమెకు మన్నా మానిప్యులేషన్, మన్నా ప్రొజెక్షన్, ఫ్లైట్ మరియు లెవిటేషన్ సామర్థ్యం ఉంది. వీరికి 2 కుమారులు ఉన్నారు. వారి మొదటి కుమారుడు ఫ్రాంక్ టెన్నిసన్. అతను అద్దాలు ధరిస్తాడు మరియు సన్నని గోధుమ జుట్టు కలిగి ఉంటాడు. అతను పరిమిత స్థాయిలో మన్నా ఆధారిత కార్యకలాపాలను గుర్తించగలడు మరియు ఫలితంగా అతను వెడ్డోనా ఉనికిని గ్రహించగలడు. మరియు వారి రెండవ కుమారుడు కార్ల్ టెన్నిసన్. అతనికి గోధుమ జుట్టు, గోధుమ కళ్ళు మరియు లేత చర్మం రంగు ఉన్నాయి. అతని సోదరుడు ఫ్రాంక్ మాదిరిగా కాకుండా అతని తల్లి యానోడైట్ అని అతనికి తెలియదు. తరువాత ఈ సిరీస్లో ఆమె తల్లి గురించి ప్రతిదీ అతనికి తెలియజేయబడింది. వెడ్డోనాకు సన్నీ అనే మనుమరాలు ఉంది. సాధారణంగా స్వీట్ సన్నీ అని పిలుస్తారు. ఆమె ఎపిసోడ్లో కనిపించింది. గర్ల్ ట్రబుల్. ఆమె పంజరం చేయలేని అనియంత్రిత స్వేచ్ఛా ఆత్మ, అయితే అది ఆమెను చెడిపోయిన పిల్లగా మార్చింది. ఫ్రాంక్ నటాలీ టెన్నిసన్ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు మందపాటి వెంట్రుకలు, ముదురు నీలం కళ్ళు, నల్ల కనుబొమ్మలు మరియు ఆమె కళ్ల క్రింద సంచులు ఉన్నాయి. ఆమె గ్రహాంతరవాసులను ఇష్టపడదు, కానీ వారు తమ గ్రహాంతర లక్షణాలను బహిర్గతం చేయనంత కాలం దానిని తన వద్ద ఉంచుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. నటాలీకి జాయిస్ అనే అత్త ఉంది. ఆమె గురించి పెద్దగా తెలియదు. ఆమె గురించి మనకు తెలిసిన ఏకైక విషయం ఏమిటంటే, బెన్ 10 ఏలియన్ ఫోర్స్ యొక్క మొదటి సీజన్లో ఎపిసోడ్లో లిటిల్ గర్ల్స్ మేడ్ ఆఫ్ ఏమిటి. ఫ్రాంక్ మరియు నటాలీకి 2 పిల్లలు ఉన్నారు. వారి కుమార్తె గ్వెండోలిన్ టెన్నిసన్, సాధారణంగా గ్వెండ్ అని పిలుస్తారు. ఆమె జన్యుపరంగా మానవుడు మరియు స్పార్క్ ద్వారా యానోడైట్. ఆమెకు మన్నా మానిప్యులేషన్, మన్నా ప్రొజెక్షన్ మరియు ఆబ్జెక్ట్ పాసింగ్ సామర్థ్యం ఉంది. మరియు వారి కుమారుడు కెన్నీ టెన్నిసన్, సాధారణంగా కెన్ అని పిలుస్తారు. అతను ఆకుపచ్చ కళ్ళు మరియు ఎర్రటి జుట్టుతో పొడవైన యువ వయోజన పురుషుడు. అతను మరియు బెన్ సిబ్బంది డిఎన్తో పోరాడినప్పుడు అతను ఒక రకమైన ధైర్యవంతుడు మరియు స్నేహపూర్వక యువకుడు. గ్రహాంతరవాసులు. అతను దాదాపు భయం చూపించలేదు. జోయెల్ కామిల్లే మ్యాన్ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక లెనోపాన్. ఆమెకు షిఫ్ట్, మార్ఫ్ మరియు తన శరీరాన్ని కావలసిన ఆకారంలో విస్తరించే సామర్థ్యం ఉంది, మరియు ఆమె తన శరీరాన్ని కొట్లాట ఆయుధాలు వంటి ఇతర వస్తువులుగా మార్చగలదు. ఆమె తండ్రి మిస్టర్ మ్యాన్. అతను ఒక రకమైన మరియు మంచి ఉద్దేశ్యం కలిగిన వ్యక్తి అనే అభిప్రాయాన్ని ఇస్తాడు, కానీ వాస్తవానికి అతను ఒక దుర్మార్గపు మరియు క్రూరమైన లెనోపాన్. అతను తన కుటుంబంలోని మెజారిటీల మాదిరిగానే ప్లంబర్లను ద్వేషిస్తాడు. అతను ఆకారాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాడు. మరియు ఆమె తల్లి శ్రీమతి మాన్ మొదట ఎపిసోడ్లో కనిపించింది. పెద్ద కొవ్వు గ్రహాంతర వివాహం. ఆమె భర్త మరియు కుమార్తె వలె ఆమెకు ఆకారాన్ని మార్చగల సామర్థ్యం ఉంది, మరియు ఆమె దేనినైనా మార్చగలదు. శ్రీమతి మ్యాన్కు లూసీ మ్యాన్ అనే మేనకోడలు ఉంది. ఆమె లెనోపాన్ ప్లంబర్ మరియు ఆకారాన్ని మార్చడం, ద్రవీకరణ, పునరుత్పత్తి మరియు బురద ప్రొజెక్షన్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఆమె సంతోషకరమైన, కొంటె మరియు నిర్లక్ష్య అమ్మాయి. ఆమె ప్రజలపై చిలిపిగా లాగడం ఆనందిస్తుంది. కార్ల్ సాండ్రా టెన్నిసన్ను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇరుకైన శరీరాకృతి కలిగిన పొడవైన మహిళ. ఆమె అందగత్తె జుట్టు, లేత ఆకుపచ్చ కళ్ళు మరియు సరసమైన చర్మం రంగు. ఆమె ఫిట్నెస్ బంతితో వ్యాయామం చేస్తున్నట్లు గుర్తించబడింది. ఆమె ఆరోగ్యంగా మరియు ఆరోగ్యంగా ఉండటం ఆనందిస్తుందని సూచిస్తుంది. కార్లిన్ మరియు సాండ్రా కలిసి వారికి బెంజమిన్ కిర్బీ టెన్నిసన్ అనే కుమారుడు ఉన్నాడు.
సాధారణంగా బెన్ అని పిలుస్తారు. అతనికి మెరుగైన జంపింగ్, మెరుగైన విన్యాసాలు, మెరుగైన ప్రతిచర్యలు మరియు ఆయుధ నైపుణ్యం ఉన్నాయి. అతను వీరోచిత మరియు శ్రద్ధగలవాడు. కెవిన్ యొక్క బిగ్ స్కోర్ ఎపిసోడ్లో మొదట కనిపించిన బిగ్ చిల్, అతను మానవరూప చెమట శరీరంలో నెక్రోఫ్రిజియన్, అతనికి క్రయోకినిసిస్, గడ్డకట్టే శ్వాస, క్రయోకైనెటిక్ టచ్, లెవిటేషన్ మరియు మెరుగైన బలం ఉన్నాయి. బెన్ 10 ఏలియన్ ఫోర్స్ యొక్క మొదటి సీజన్లో మొదటిసారి కనిపించిన నెక్రోఫ్రిజియన్ ఎపిసోడ్లో చివరి నృత్యాన్ని సేవ్ చేయండి. వారు బెన్ యొక్క నెక్రోఫ్రిజియన్ పిల్లలు, బిగ్ చిల్ వేసిన గుడ్ల నుండి జన్మించారు. వారికి విమాన సామర్థ్యం మరియు అంతరిక్ష మనుగడ సామర్థ్యం ఉంది. ఆల్బెడో, అతను బెన్ టెన్నిసన్ యొక్క DNA ద్వారా సృష్టించబడిన బెన్ టెన్నిసన్ యొక్క అసంపూర్ణ క్లోన్. అతను మెరుగైన మేధస్సు, DNA మార్పు, సాంకేతిక నైపుణ్యం, సాంకేతిక సృష్టి మరియు మెరుగైన ప్రతిచర్యల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అతను అహంకారం మరియు స్వీయ కేంద్రీకృతం. యూనిస్ అని కూడా పిలువబడే యూనిడ్రిక్స్, గ్వెన్ యొక్క DNA ద్వారా అజ్ముత్ చేత సృష్టించబడింది. ఆమెకు బయోకినిసిస్, DNA శోషణ, జంతువులను లొంగదీసుకోవడం మరియు మెరుగైన మేధస్సు సామర్థ్యం ఉంది. ఆమె మానవులు మరియు జంతువుల పట్ల దయతో ఉంటుంది మరియు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ చూపుతుంది. అదంతా టెన్నిసన్ కుటుంబ వృక్షంలో ఉంది. చూసినందుకు ధన్యవాదాలు. మీ అందరినీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.